వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొదటిసారి జగన్మోహన్ రెడ్డి పులివెందుల కోటకు బీటలు వారే. అసలు ఈ స్థాయిలో పులివెందుల కోట బీటలు వారడానికి అసలు స్కెచ్ వేసింది ఎవరు? ఆ స్కెచ్ వెనుకొని ఇంతటి చాణుక్యం జగన్మోహన్ రెడ్డి కంచుకోట బద్దలు కావడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరు అంటే, అన్ని వేళ్ళు కూడా ఈరోజు బీటెక్ రవి వైపే చూపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ ఉప ఎన్నికను చాలా చిన్న అతి సాధారణమైన జడ్పీటీసీ ఉప ఎన్నిక, అది తన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయినా గతంలో చంద్రబాబు నాయుడు కుప్పాన్ని ఎలా వదులుకున్నారనేది జగన్మోహన్ రెడ్డి గుర్తుకు తెచ్చుకోవాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి పంతానికి వెళ్ళి ఎంతో ప్రిషియస్గా ఈ ఎన్నికను తీసుకున్నారు. అందుకే దానికి ఈరోజు పులివెందుల ఉప ఎన్నికకి ఒక స్టేట్ వైజ్గా ఎక్స్పోజర్ వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన సెల్ఫ్ గోల్ తానే చేసుకున్నారు. ఎస్పెషల్లీ పులివెందుల్లో ఆ ఎన్నికలో పోటీ చేయకుండానో, లేకపోతే పోటీ చేయాలనుకుంటే ఒక రిక్వెస్టింగ్గా ఒక అధికార పార్టీని రిక్వెస్ట్ చేస్తుంటే వారు వన్ సైడ్ అయిపోయిండేది. అసలు వారే ఉండేది కాదు, వన్ సైడ్ కాదు, వారే ఉండేది కాదు. కానీ ఈరోజు అంతే పట్టుదలగా దాన్ని తీసుకొని టీడీపీని టార్గెట్ చేసే విధంగా, అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి సొంత సీట్, అది ఆ పార్టీకి చెందింది, అటు ఒంటిమిట్ట కానీ ఇటు ఇది కానీ. కానీ ఈరోజు సొంత సీటు అనే కంటే ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీ, ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీనే కాదు, వాళ్ళ తండ్రిది, వాళ్ళ బాబాయిది, ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నుంచి అటు కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా కడప పార్లమెంట్ స్థానం కావచ్చు, పులివెందుల అసెంబ్లీ స్థానం కావచ్చు, అప్పుడు రాజారెడ్డి హయాం నుంచి వాళ్ళకి ప్రీడామినెంట్గా ఉండేది ఆ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కడప ఎంపీగా పనిచేశారు, పులివెందుల ఎమ్మెల్యేగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేశారు పులివెందుల నుంచి. అంతేకాదు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. ఆయన తన బ్రదర్ అయిన వివేకానంద రెడ్డిని ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి ఆయన కూడా కడప ఎంపీగా పనిచేశారు, నేను పులివెందుల నుంచి రిప్రజెంట్ చేశారు. అలా పులివెందుల బాధ్యతలు అంతా కూడా ఆ ఫ్యామిలీ చేతుల్లోనే ఉండేవి, కడప కానీ పులివెందులు కానీ. పులివెందుల అనే ఒక కాన్స్టిట్యుయెన్సీనే కాదు, కడప మొత్తాన్ని కూడా తమ కంచుకోడుగా మార్చుకోవడంలో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వివేకానంద రెడ్డి కానీ సక్సెస్ అయ్యారు. సో అలాంటి ఇక జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత అప్పటికి ఆయన పార్టీ ఎప్పుడైతే పెట్టారో, పార్టీ రావడం కాదు, పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటపడి తన తండ్రి మరణం తర్వాత. పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ వివేకాన్ని ఆహ్వానించే ప్రయత్నం చేసినా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇష్టపడలేదు. ఈవెన్ ఆయన విజయమ్మ పులివెందుల నుంచి పోటీకి నిలబడితే ఆమె మీద పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఆయనకి ఆ పార్టీలో మంత్రి పదవి కూడా దక్కింది కాంగ్రెస్లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో. ఇక 2014 ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు. అయితే అంతకంటే ముందుగానే 2014 ఎన్నికల తర్వాత వచ్చారు. అంతకంటే ముందుగానే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని దగ్గరికి తీశారు జగన్మోహన్ రెడ్డి ఇన్ ప్లేస్ ఆఫ్ వివేకానంద రెడ్డి. ఇక 2014 ఎన్నికల్లో ఎంపీగా అవినాష్ పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. కడప స్వీపింగ్ మెజారిటీ అండ్ దెన్ పులివెందుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా, కాకుంటే ప్రతిపక్ష నేతగా పరిమితమయ్యారు. అంతకుముందు విజయమ్మ కూడా పులివెందుల నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది, తన భర్త చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో. ఇక అక్కడి నుంచి అటు భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ, కడప ఎంపీ అయి ఉన్నారు అవినాష్ రెడ్డి కాబట్టి కడప పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆ ఫ్యామిలీ డామినేట్ చేస్తూ వచ్చింది. ఆల్మోస్ట్ హవాకి చెక్ పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వాళ్ళ మధ్య అనేక రకాలుగా ఆధిపత్య పోరు తెర మీదకి వచ్చింది. వివేకానంద రెడ్డి తన సొంత ఫ్లాట్లోనే అత్యంత కిరాతకంగా చంపడానికి కూడా ఈ ఆధిపత్య పోరే కారణం, రాజకీయ ఆధిపత్య పోరే కారణం. దాని వెనుక అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి ఉన్నారనేది సిబిఐ ఈరోజు మన ముందు పెడుతున్న పరిస్థితి, ఆధారాలతో సహా కేసుని. అక్కడి నుంచి మనం చూస్తే ఇక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తూ ప్రతిపక్ష నేతగా బిజీగా ఉంటే ఆ బాధ్యతలు కూడా అవినాష్ రెడ్డికి ఇచ్చారు. సో అలా అవినాష్ రెడ్డి కూడా మిగతా కడప పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలతో పాటు పులివెందులను కూడా ఫోకస్ పెట్టేవాళ్ళు. అంతే సీరియస్గా పులివెందులను చూసుకుంటూ ఉండేవాళ్ళు. పులివెందులో చీమ చిట్టుకుమన్న అవినాష్ రెడ్డి అనుకొని ఫాలోఅప్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఆ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం తను గుప్పిటి పెట్టుకోవడంలో అవినాష్ రెడ్డి సక్సెస్ అయ్యారు కడపతో పాటు. ఇక 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తర్వాత ఇక అనేక రకాలుగా ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ ఆ కేసును ఒక సెంటిమెంట్ అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి ఆయన సొంత మీడియాలోని రారాసుర రక్త చరిత్ర పేరుతో వార్తల్లో వడ్డించారనమాట. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఎడ్జ్ తీసుకొచ్చాయి. మళ్ళొకసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు, 151 సీట్లు వచ్చాయి, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అవినాష్ రెడ్డి ఎంపీ అయ్యారు. అప్పుడు దాకా ఆయనతో ఉన్న సునీత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిబిఐ కన్సల్ట్ వెనక్కి తీసుకున్నారో ఎలక్షన్ తర్వాత ఆవిడ డిఫర్ అవడం జరిగింది. ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా ఆవిడ చేసిన పోరాటం ఫలితంగానే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అవినాష్ అరెస్ట్ను జగన్మోహన్ రెడ్డి అమిత్ షా లాంటి వాళ్ళతో మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకొని బ్రేక్లు వేయించుకున్నారనే చర్చ అప్పట్లో జరిగింది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అప్పటి నుంచి కూడా ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి అనేక రకాల ఊహాగానాలు వస్తుంటే ఈరోజు సునీత మరొకసారి తన తండ్రి కేసును పూర్తి స్థాయిలో తిరగదోడే ప్రయత్నం చేస్తే సిబిఐ విచారణ కూడా కంప్లీట్ చేసుకుని ఈరోజు అవినాష్ అరెస్ట్కి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక
జగన్మోహన్ రెడ్డి పులివెందుల అంటంలోనే ఆ పార్టీ ఆయనకి కానీ ఆ పార్టీకి కానీ ఒక సెంటిమెంట్. మనం చెప్పుకున్నట్టు పులివెందుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి వైనాడు కుప్పం అంటే దానికి పోటీగా టీడీపీ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డి గెలిచిన తర్వాత వైనాడు పులివెందుల అనే నినాదాన్ని కూడా ఆ రోజు తెర మీదకి తీసుకొచ్చింది. అసలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద బీటెక్ రవి పోటీ చేసిన క్రమంలో ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారేమో అన్న చర్చ కూడా జరిగింది. ఇక బీటెక్ రవి అనే ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలి అనే దానికి ఒక పరాకాష్ఠకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు బీటెక్ రవిని నిజంగానే భౌతికంగా కూడా ఎలిమినేట్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఎన్నికల సమయంలో బీటెక్ రవిని కిడ్నాప్ చేసి ఎవరికి తెలియకుండా పోలీసులు తీసుకెళ్లిపోయిన పరిస్థితి. వాళ్ళు పోలీసులా, గుండాలా, రౌడీలా అని పాపం బీటెక్ రవికి కూడా తెలియని పరిస్థితి ఉంది. అప్పటికప్పుడు ఆయన మీడియాని అలర్ట్ చేసే ప్రయత్నం చేయడం, పోలీసులు ఇన్వాల్వ్ అవడంతో కొంచెం దాని నుంచి ఆయనకి ఎగ్జామ్షన్ వచ్చింది, కాస్త రిలీఫ్ వచ్చింది. కానీ అనేక రకాలుగా బీటెక్ రవి ఎన్నోసార్లు కారణాలు లేకుండానే అరెస్ట్ అయ్యారు. బీటెక్ రవిని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఆయన ఆస్తుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి నిలబడ్డాడనే ఒకే ఒక కారణంతో బీటెక్ రవిని అన్యాయంగా అన్ని కేసులు ఇరికించే ప్రయత్నం చేశారు. సతీష్ రెడ్డి వెళ్ళిన తర్వాత కడపలో ఈరోజు బీటెక్ రవి ఆ పార్టీకి అన్నీ తానే నడిపిస్తూ వచ్చారు. అలాంటి బీటెక్ రవికి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు తోడయ్యారు. సో శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా అదేదైతే కడప జిల్లాలో పూర్తిగా పార్టీని కోపప్ చేసిన పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ పార్టీకి 2 కళ్ళలా పనిచేస్తూ వచ్చారు. అలాంటి వాళ్ళకి ఎన్నికల సమయంలో మాధవిరెడ్డి తోడైంది. మొన్నటి ఎన్నికల్లో కడప నుంచి మాధవిరెడ్డి గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆవిడ గెలిచిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తుల తరహాలో పార్టీని లైన్లో పెట్టే ప్రయత్నం చేశారు. నిజంగానే మొన్నటి ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ గెలిచినా, కడపలో అవినాష్ గెలిచినా అది చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితే. అలాంటి సిచ్యువేషన్ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేశారు. కడప మున్సిపాలిటీ దగ్గర నుంచి వాటర్ బోర్డు ఎలక్షన్స్ దాకా వీళ్ళు పట్టుకున్నది ఏదైనా సరే సక్సెస్ చేసి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేశారు. వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్న తీరు కావచ్చు, గతంలో తమను ఇబ్బంది పెడితే తామెందుకు సైలెంట్గా ఉంటామన్న ఒక ధోరణి కావచ్చు, ఈ రోజున టీడీపీ క్యాడర్ మొత్తం కూడా వాళ్ళ వైపు చూసేలాగా చేస్తోంది. మొన్నటి మహానాడిని టీడీపీ అనేక ప్లేసులను వెతికింది. కాదు కడపలోనే మహానాడు నిర్వహించాలి అని డిసైడ్ అయిన తర్వాత కడపలో మహానాడిని అత్యంత అద్భుతంగా నభూతో నభవిష్యంత్ అంటూ కూడా నిర్ణయించిన క్రెడిట్ కూడా వాళ్ళ ముగ్గురికే దక్కుతుంది. అంత బాగా పార్టీ తరపున వాళ్ళు పెర్ఫామ్ చేయగలిగారు. రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వీళ్ళకి తోడవడం జరిగింది. సో ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత వైఎస్ఆర్సీపీ నిజంగానే డైలమాలో పడింది. ఎప్పుడైతే జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రిషియస్గా తీసుకున్నారు. మొన్న ఏదైతే మహానాడు అంత క్రూషియల్గా జరిగిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కొంత వెనక ముందు ఆలోచన చేయాల్సింది. అందుకే రాజకీయాల్లో కొంత పట్టువిడుపులు ఉండాలి అంటారు. ఎట్ ద సేమ్ టైం రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవని కూడా అంటారు. జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టే. అవినాష్ ఒక్కడనే ముందు పెట్టి ఒక ప్రయోగం చేశారు, తాను అక్కడ కాలు కూడా పెట్టే ప్రయత్నం చేయాలి. అటువైపు చూస్తే ప్రత్యర్థులంతా చాలా స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు ఈ 1 year కాలంగా కడపలోని. సో ఇన్ని తరతరాలుగా అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం పేరుతోనో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఒక కంచుకోటగానో చలామణి అవుతూ వచ్చిన కడపలో ఈరోజు టీడీపీ చాలా సీరియస్గా పాగా వేయబోతోంది. చాలా సీరియస్గా ఈరోజు పులివెందుల కోట మీద టీడీపీ పసుపు జెండా ఎగరబోతోంది. ఆ స్థాయిలో అక్కడ నిజంగానే 10,000కు పైగా ఓటర్లు ఉన్నారు పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి. ఆ ఓటర్లు మొత్తం కూడా వన్ సైడ్ అన్నట్టుగా ఈరోజు అక్కడ మొత్తం టీడీపీ వైపు మొగ్గుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారనో, పోలీసులు అడ్డం పెట్టి రాజకీయం చేశారనో, పోలీసులు అడ్డం పెట్టి ఓట్లు వేయకుండా చేశారనో వైసీపీ ఆరోపణలు చేస్తున్నా ఇవి ఎప్పుడు రొటీన్గా వచ్చే ఆరోపణలే. అల్టిమేట్గా అక్కడ గెలుపు ఎవరిదనే ప్రజలు గమనించే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పంతాలకు పోయి పట్టింపులకు పోయి వెళ్తే అటువైపు ముగ్గురు త్రిమూర్తుల్లాగా నిలబడి పార్టీ కోసం ఫైట్ చేసిన తీరు, వాళ్ళు మినిట్ టు మినిట్ ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా స్కెచ్ చేసిన తీరు. యాక్చువల్గా నిజానికి ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీటెక్ రవి వైఫ్ని కాకుండా ఇంకెవరైనా పెట్టే అవకాశం కూడా ఉంటుంది పార్టీ నుంచి. కానీ ఎప్పుడైతే మహేష్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఆయన భార్య ఉమాదేవిని కానీ హేమంత్ని తెర మీద తీసుకొచ్చారో, చివరికి హేమంత్ని ఫైనలైజ్ చేశారో, ఇటు స్ట్రాటజిక్ ప్లే జరిగింది టీడీపీ వైపు నుంచి కూడా. బీటెక్ రవి లాంటి వాళ్ళు తన భార్య మారెడ్డి లతారెడ్డిని బరిలో దించడం జరిగింది. సో నిలువుగా అక్కడ ఓటర్లు కూడా జీలిపోయిన పరిస్థితి ఉంది. సో అందుకే ఈరోజు టీడీపీ వైపు క్లియర్ కట్ విజయం మొగ్గు చూపుతున్న అవకాశం, అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోట పూర్తిగా బద్దలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ రోజు కుప్పంలో పూర్తిగా ఫైట్ చేయకుండానే టీడీపీ కాడి కింద పడేసిన పరిస్థితుల్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ అది కైవసం చేసుకుంది. వేరాజ్ ఈరోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చిన క్రమంలోనే వన్ సైడ్గా అక్కడ ఓటర్లంతా కూడా
బీటెక్ రవి వైపు, బీటెక్ రవి భార్య వైపు నిలబడ్డారు. అంటే పులివెందుల ఓటర్లు కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒక విముక్తి కోరుకుంటా ఉన్నారు, ఏదో ఒక స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నారు, సంథింగ్ కొంత మార్పును కోరుకుంటున్నారు అనేదే మనకు అక్కడ అర్థమవుతోంది ఈ విషయం ద్వారా. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కోటకు బీటలను పెట్టి పులివెందుల కోటకు దానికి ఈ స్కెచ్ చేయడానికి కారణం ఎవరు అంటే ఆ ముగ్గురు వైపే ఈరోజు టీడీపీ క్యాడర్ చూస్తూ ఉంది. మిగతా నేతలు కూడా ఆ ముగ్గురులపై విజయం చిన్నదే కావచ్చు. ఈరోజు పులివెందుల జడ్పీటీసీ అనేది ఒక 10,000 ఓట్లున్న ఒక ఉప ఎన్నిక కావచ్చు, కానీ ఈ ఉప ఎన్నిక గెలిపే మిగతా టీడీపీకి జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎనర్జీని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. నిస్సందేహంగా ఈ క్రెడిట్ మొత్తం కూడా వాళ్ళ ముగ్గురికి దక్కుతుందంటంలో ఆశ్చర్యం లేదు. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయనేది మనం చూడాల్సి ఉంది.